బుల్టెన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నారు. ఇక రోడ్డుపై వెళ్తున్న పలువురిపై దాడి చేసి గాయపరిచాయి. జిల్లా కేంద్రంలోని కసాబు గల్లీ, భారత్ రోడ్డు, స్టేషన్ రోడ్డు, తిలక్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులపై కూడా వీధి కుక్కల గుంపు దాడి చేసింది. ఇక వీధి కుక్కల దాడిలో 6గురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక గాయాల పాలైన 6గురిలో సత్తవ అనే మహిళకు కంటి వద్ద తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు కుటుంబ సభ్యులు తరలించారు. రాజమణి, కళావతితో పాటు మరో 3గురికి కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇక వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అందిస్తున్నారు. ఇక సునకాల స్వైర విహారంలో మున్సిపల్ అధికారులు ఏమాత్రం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు స్థానికులు. ఇక్కడ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డుపై వెళ్తున్న పలువురిపై దాడి చేసి గాయపరిచాయి. ఇక జిల్లా కేంద్రంలోని కసాబు గల్లీ, భారత్ రోడ్డు, స్టేషన్ రోడ్డు, తిలక్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులపై వీధి కుక్కలు గుంపు దాడికి చేసింది. ఇక వీధి కుక్కల దాడిలో 6గురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలైన 6గురు సత్తవ్వ అనే మహిళకు కంటి వద్ద తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇక మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు కుటుంబ సభ్యులు తరలించారు. రాజమణి, కళావతితో పాటు మరో 3గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇక వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సునకాల స్వైర విహారంలో మున్సిపల్ అధికారులు ఏమాత్రం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు. కొద్దిగా కిందగా అట్లా ఆగా మనవా పోయి మన